రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేడు భారత్ ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కొత్త నగరాన్ని నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అవకాశాలు సృష్టించేందుకు ఈ సిటీని నిర్మించేందుకు ముందడుగు వేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పునాది వేస్తారు. దాని తర్వాత రావిర్యాల నుండి అమనగల్ వరకు కూడా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ నంబర్ 1 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. అలాగే సాయంత్రం బతుకమ్మ కుంటలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించనున్నారు. రైట్ నేడు ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లాలో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే బతుకమ్మ కుంటలో సంబంధించి కూడా ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. నేడు ఫ్యూచర్ సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. 11 గంటలకు ఫ్యూచర్ సిటీకి బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ రవాణాను మెరుగుపరచడం కోసం గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణాన్ని 2 దశల్లో కూడా నిర్మించబోతున్నారు. ముఖ్యంగా రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అమనగల్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు మొత్తం 41 కిలోమీటర్ల మేర ఉండబోతుంది. ఫస్ట్ ఫేజ్ లో రావిర్యాల నుంచి మీర్ఖాన్ పేట వరకు 19 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టబోతున్నారు. మరోవైపు 2వ ఫేజ్ లో మీర్ఖాన్ పేట నుంచి అమనగల్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు 22 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు కూడా నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 4,621 కోట్లు కూడా ప్రభుత్వం వెచ్చించబోతుంది. మొదటి దశలో భూసేకరణ సైతం కలుపుకుని మొత్తం ఫేజ్ 2 వరకు కూడా 2,700 కోట్లు ఖర్చు చేయబోతుంది. ఈ ప్రాజెక్టు 2 దశల్లో కలిపి 14 గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్తుంది. మొదటి దశలో కొంగరకలాను, అదేవిధంగా ఫిరోజుగూడ, కొంగరకలాను, లేమూరు నుంచి ఇది మీర్ఖాన్ పేట వరకు కూడా వెళ్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, కందుకూరు మండలాల్లో కూడా ఈ గ్రామాలు కూడా ఉన్నాయి. ఫేజ్ 2 లో రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడతాలు, అమనగల్ మండలాలకు చెందిన 5 గ్రామాల వరకు కూడా ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ అయితే ఫ్యూచర్ సిటీకి ఈ రోడ్లన్నీ కూడా చాలా అనుసంధానంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ రవాణా కూడా ఈజీగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా కూడా మారబోతుంది. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఈ ఏదైతే ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఐటీ అనుబంధ రంగాల్లో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దక్కబోతున్న నేపథ్యంలో ఈ రోడ్లన్నీ కూడా కనెక్టివిటీగా ఉండబోతుంది. అందుకోసమే ఇది సీఎం రేవంత్ రెడ్డి కళల ప్రాజెక్ట్ గా కూడా ఇది నిర్మాణం కాబోతుంది. సాయిరామ్, ఒక విధంగా చూసుకున్నట్టయితే చందు, ఇది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ఖచ్చితంగా కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేసే విధంగా కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి కూడా నేడు పునాది వేయబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికే హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ గత మూడు కమిషనరేట్లుగా ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కూడా చాలా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఒకవైపు ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా ఒకవైపు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ లాంటి సర్వీసులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో వాహనాలు ఎక్కువైపోవడం మొత్తంగా ఉన్నట్టు హైదరాబాద్ కూడా చాలా గంజీగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీ కనుక నిర్మాణం చేస్తే భవిష్యత్తులో అవసరాలకు బాగుంటుంది అన్నట్టు ఒక ఆలోచనతో ప్రజా రవాణా వ్యవస్థ కావచ్చు, మెరుగైన ఉపాధి అవకాశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలోనే దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అటు తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద అడ్డగోలు దోపిడీకి ఈ ప్రభుత్వం తెరలేస్తోంది. రేవంత్ రెడ్డి బంధువుల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నారని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం దీనిపై ముందుకే వెళ్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామని చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.